భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ ముందుకు వచ్చింది గేమ్ చేంజర్ సినిమా. ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ శంకర్ నుంచి వచ్చిన సినిమా ఇది. దీంతో కసిగా కమ్ బ్యాక్ ఇస్తారని అంతా అంచనా వేశారు. దానికి తోడు నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం అంటూ గట్టిగానే హైప్ ఎక్కించే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ తోడు రామ్ చరణ్ చాన్నాళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ మరీ పాజిటివ్గా ఏం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలకి ఈ మధ్య టాక్తో సంబంధం లేకుండా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంత నెగటివిటీలోనూ సినిమా సక్సెస్ కావడం చిన్న విషయం కాదు. పుష్ప 2 సమయంలోనూ ఇదే జరిగింది. కానీ అల్లు అర్జున్ మేనియా, యాక్టింగ్, ఎలివేషన్స్ ధాటికి పుష్ప 2 బాక్సాఫీస్ని దున్నేసింది. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ ఈ నెగటివిటీని తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరోవైపు ఈ సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్ సందడి ఇప్పటికే మొదలైపోయింది. గేమ్ చేంజర్ కి నెగటివ్ టాక్ వస్తుండటంతో బాలయ్య ఫ్యాన్స్ మీసాలు తిప్పుతున్నారు. ఈ సంక్రాంతి మాదే అంటూ పోస్టులు పెడుతున్నారు. సంక్రాంతికి డాకు మహారాజ్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి పలు ఇంటర్వ్యూల్లో నిర్మాత నాగవంశీ చాలా ధీమాగా మాట్లాడారు. ముఖ్యంగా సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నట్లుంది కదా అని అడిగిన ప్రతిసారీ మాకు అయితే పోటీ లేదు, ఈ సంక్రాంతికి పోటీ ఉందని మేము అనుకోవడం లేదంటూ కూల్గా చెప్పారు. ఈ వీడియోని అప్పట్లో ట్రోల్ కూడా చేశారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్ వచ్చాక తెలుస్తుంది పోటీ ఉంటుందో లేదో అని సవాల్ చేశారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ టాక్ వచ్చిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఇదే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాగవంశీ ముందే చెప్పాడు, మాకు పోటీయే లేదని, ఇది విజనరీ అంటే అంటూ పోస్టులు పెడుతున్నారు. బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. ఎస్ఎస్ తమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.